ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు ధర్మ సందేహాలు వాస్తు కార్యక్రమంలో సహజ సిద్ధంగా ఏదైనా మనం స్థలం కొనుగోలు చేసినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాటు చూసేటప్పుడు ఆ యొక్క ఫ్లాటు ఎలా ఉంది, ఏ డైరెక్షను, ఏది ఏ విధంగా ఉంది అనేటువంటిది పూర్తిగా చూసుకుంటాం. సహజ సిద్ధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేటప్పుడు అందరికీ వచ్చేటువంటి డౌటు ఏంటి అంటే, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, ద్వారబంధం ఎక్కడుంది, అది ఈస్ట్ ఫేసింగేనా, వెస్ట్ ఫేసింగా, ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఇది అసలు మాకు సూట్ అవుతుందా, ఇలా రకరకాలుగా ఎన్నో సందేహాలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, సహజ సిద్ధంగా ఉదాహరణకి ఒక వెస్ట్ ఫేసింగ్ ఉంది, ఇది కారిడార్ అనుకుందాం. ఇది కారిడార్ అంటే ఒక అపార్ట్మెంట్లో కారిడార్. ఈ కారిడార్కి మొత్తం కూడా ఇది వెస్ట్ ఫేసింగ్, అంటే వెస్ట్ నుండి ఈస్ట్కి ఎంటర్ అవుతున్నాం. ఈస్ట్ వైపు పెద్ద రోడ్డు ఉంటుంది, ఈ ఫ్లాట్కి ఎదురుగా ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో బాగుంటుందా, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో బాగుంటుందా, ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవాలా లేకపోతే ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకోవాలా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి, పేరు బల రీచా మొట్టమొదటిగా చూసుకుంటాం. అది అంతకుముందే చెప్పాం. నక్షత్రము రాశి బల రీచా అది కూడా ముందే చెప్పాం. అంటే ఇక్కడ ఈస్ట్ ఫేసింగు పేరు బల రీచా ఉండి వెస్ట్ ఫేసింగు ఉండకుండా ఉంటే ఇది తీసుకోవాలా, లేకపోతే వెస్ట్ ఫేసింగ్కి ఇక్కడ రోడ్డు ఉంది, రోడ్డు నుండి వెంటిలేషన్ బాగా ఉంది అనేటువంటిది ఇది తీసుకోవాలా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడేమో రోడ్డుని ఈ ఫ్లాట్ కప్పేస్తుంది. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి డైరెక్ట్గా సూర్యరశ్మి కానీ లేకపోతే వెంటిలేషన్ ఉండదు. ఇది రాజవీధికి వెనక ఉన్నది. అంటే ఇక్కడ నుండి ప్రవేశ ద్వారం నుండి లోపలికి వెళ్తారు కానీ ఈస్ట్ ఫేసింగ్లో, కాకపోతే రోడ్డు కనపడదు. రోడ్డుని ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళు చూడలేరు. అలాంటప్పుడు వెస్ట్ ఫేసింగ్ గొప్పదా తీసుకోవటంలో, ఈస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వస్తుందా అనేటువంటిది చాలామందికి సందేహపడి ఈస్ట్ ఫేసింగ్కే వెళ్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా వెళ్ళకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా రాజవీధి కనపడుతూ ఉండాలి. రాజవీధి కనపడకపోతే అది తప్పు. రాజవీధికి వెనక వైపు నుండి ఈ యొక్క వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా కూడా ఇక్కడ నుండి ఇక్కడ బాల్కనీ అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో బాల్కనీ నుండి రాజవీధి అనేటువంటిది చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రమే తీసుకోవటం ఉత్తమదాయకం. ఇక్కడ ఫ్లాట్ వాస్తు వేరు, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ వాస్తు వేరు. ఇండిపెండెంట్ హౌస్లో నార్త్ వైపు ఇక్కడ టాయిలెట్స్ రావు. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్లో వాళ్ళు డిజైనింగ్ చేసేది ఎలా ఉంటుంది, ఇది లివింగ్ చేస్తారు, ఇది సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ చేస్తారు, తర్వాత ఒక అటాచ్ టాయిలెట్ చేస్తారు, తర్వాత ఇది డైనింగ్ చేస్తారు, ఇదంతా కూడా కిచెన్ చేస్తారు, ఇక్కడ ఒక టాయిలెట్, ఇక్కడ ఒక టాయిలెట్, నార్త్ ఈస్ట్లో ఒక బెడ్రూమ్ పెడతారు, నార్త్ వెస్ట్లో ఒక బెడ్రూమ్ పెడతారు. మనం చూసేటువంటిది ఏంటి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఈ జోన్లో అంతా ఉత్తరం వైపు టాయిలెట్లు ఉన్నాయి, ఉత్తర ఈశాన్యం టాయిలెట్ ఉన్నాయి. ఇలా తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇదంతా తప్పు ఉంది, నేను ఈ ఫ్లాట్ తీసుకోను అంటారు. ఇది చాలా తప్పు. అపార్ట్మెంటులో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎలా ఆ టాయిలెట్స్ ఉన్నాయి అనేటువంటిది చూసుకోవాలి. ఆ టాయిలెట్స్ అనేటువంటివి ఎలా ఎంట్రీ అవుతున్నాం రూమ్లోంచి అనేటువంటిది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక టాయిలెట్, ఇక్కడ ఒక టాయిలెట్ ఉన్నప్పుడు, ఇది బెడ్రూమ్ అయినప్పుడు ఇలా ఉందనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా మాస్టర్ బెడ్రూము, ఉచ్చస్థానంలో ద్వారబంధం, తర్వాత ఒక టాయిలెట్, తర్వాత ఇది కిచెన్ ప్లాట్ఫాము, ఈ విధంగా ఒక బాల్కనీ ఇచ్చి ఇలా ఉన్నప్పుడు ఎంట్రీస్ అనేటువంటివి ఇక్కడ డోర్ ఉంటుంది, ఇక్కడ డోర్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈ రెండు అధమ స్థానాలు. ఈ అధమ స్థానాల్లో ద్వారబంధాలు పెట్టి నార్త్ వైపు ఇట్లా టాయిలెట్స్ ఇచ్చినప్పుడు ఇదంతా కూడా తప్పు డిజైను అనేటువంటిది అనుకుంటారు. పొరపాటున కూడా అలా అనుకోకూడదు. ఈ రూముకి
ఇది కామన్ టాయిలెట్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ రూమ్కి ఈశాన్యం ఎంట్రీ నుండి మనం టాయిలెట్ వాడకూడదు. ఒక కామన్ టాయిలెట్ని మీరు డైరెక్ట్గా ఇలా యూజ్ చేసుకొని దీనికి ఇది వాయువ్యం నుండి ఎంట్రీ లాగా యూజ్ చేసుకోవాలి. దీన్ని కామన్ లాగా పొరపాటు కూడా పెట్టకూడదు. ఇది కామన్ టాయిలెట్ లాగా తీసుకోకూడదు. ఎనీ రూమ్ వాస్తు ప్రకారం దీనికి ఇది ఈశాన్యంలో లేనట్టే. అపార్ట్మెంట్ వాస్తు ప్రకారం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ రూమ్లో ఉన్నటువంటి బెడ్రూమ్కి ఇది ఉత్తర ఈశాన్యంలో లేదు, వాయువ్యంలో ఉంది. వాయువ్యం అధమంలో మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ 2 టాయిలెట్లు అపార్ట్మెంట్ వాస్తు రీత్యా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ అపార్ట్మెంటు తీసుకోవచ్చు. ఇది రోడ్డు అన్నమాట, ఈస్ట్. ఈ రోడ్డు ఇక్కడ ఈస్ట్ వైపు ఉండి వెస్ట్ నుండి ఎంట్రీ అవుతున్నా ఇది గుడ్డి ఇల్లు కాదు, అంటే బ్లైండ్ హౌస్ కాదు. ఎందుకంటే ఇక్కడ బాల్కనీలోకి వెళ్ళి ఇక్కడ మనం రోడ్డుని చూస్తున్నాము. ఈ రోడ్డుని చూడాలంటే ప్రవేశ ద్వారం నుండే రావక్కర్లేదు. ప్రవేశ ద్వారానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపద్వారం నుండైనా కూడా ఈ రోడ్డుని చూడొచ్చు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇది ఇండిపెండెంట్ హౌస్లో పనికిరాదు. ఇండిపెండెంట్ హౌస్కి స్థల పద నిర్ణయం ఉంటుంది, 16 డైరెక్షన్ల నిర్ణయం ఉంటుంది, గృహ గర్భగణితం ఉంటుంది. ఫ్లాట్కి అలా ఉండదు. కేవలం మనం చూసేటువంటిది రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ మాత్రమే. రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అంటే కిచెన్ తూర్పు ఆగ్నేయంలో తూర్పు అభిముఖంగా వండుకుంటున్నామా లేదా, సౌత్ వెస్ట్లో మీకు మాస్టర్ బెడ్రూము అన్ని రూమ్స్ కంటే ఏరియా పెద్దదిగా ఉందా లేదా, ఈ అలైన్మెంట్ అనేటువంటిది నార్త్ వెస్ట్ రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి ఈస్ట్ వాల్ అనేటువంటిది సేమ్ అలైన్మెంట్లో ఉందా లేదా, అదేవిధంగా కిచెన్ నార్త్ వాల్ అనేటువంటిది మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్ అనేటువంటిది ఒకే అలైన్మెంట్లో ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని గర్భంలోకి ఎలాంటి కోణదోషాలు లేకుండా ఉంటే ఆ ఫ్లాట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్లాటు తీసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గృహార్వణము, క్షేత్రార్వణం. అది అంతకుముందే చెప్పాను నేను. కాబట్టి పేరు బల రీత్యా, నక్షత్ర బల రీత్యా, రాశి బల రీత్యా గ్రామ అర్వణము అని కూడా అన్నారు. అంటే సహజసిద్ధంగా ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు. అంటే ఒక వ్యక్తికి హైదరాబాద్ కలిసి వస్తుందా, లేకపోతే విజయవాడ కలిసి వస్తుందా, బెంగళూరు కలిసి వస్తుందా, పూణే కలిసి వస్తుందా, ముంబై కలిసి వస్తుందా అనేటువంటి దానికి కూడా ప్రామాణికము అనేటువంటిది గ్రామ అర్వణం రీత్యా తెలుసుకోవచ్చు. అంటే అక్కడ ఉండేటువంటి వర్ణమాలలో తీసుకునేటువంటి ఆ యొక్క అక్షరం ఎన్నో సంఖ్యో తీసుకొని, మన పేరులో ఉండేటువంటి మొదటి అక్షరం ఎన్నో సంఖ్యో తీసుకొని దీన్ని కలిపి వరుసగా వేసి 8తో డివైడ్ చేసి వచ్చేటువంటి శేషాన్ని బట్టి నిర్ణయిస్తాం. అది ఎంత ఆదాయం వస్తుంది, ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క సిటీలో, ఈ యొక్క ప్లేస్లో ఉంటే ఇతనికి ఇంత ఆదాయం వస్తుంది అనేటువంటిది మనం ఏమీ చెప్పాలి. అంత ప్రామాణికంగా ఉంది కాబట్టి మనం అది శాస్త్ర ప్రామాణికంగా చెప్పేది మనం తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి అది మనం తీసుకుంటాం. అలా అని ఇప్పుడు నాకు బెంగళూరే కలిసి వస్తుంది, హైదరాబాద్లో ఉన్నాను, నేను బెంగళూరు వెళ్తా అంటే కుదరదు. వృత్తిరీత్యా ఎక్కడైతే కలిసి వస్తుంది, ఎక్కడ ఉండాలి అనేటువంటిది మొట్టమొదటిగా నిర్ణయించుకొని దానికి దీనికి కంపేర్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏది చేసినా గృహార్వణము, క్షేత్రార్వణము, గ్రామార్వణం ఈ 3 కూడా చూసుకొని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ ఉండే విధంగా చూసుకొని ఎక్కడా కూడా నెట్ యూజబుల్ ఏరియా వికరణం చెందకుండా 4 కార్నర్స్, మీకు అందుకే చెప్పాను 4 కార్నర్స్ నెట్ యూజబుల్ ఏరియా ఉండి, అంటే స్క్వేర్ లాగా కానీ రెక్టాంగులర్ లాగా ఉండి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ ఉండి 4 దిక్కుల నుండి ఈ ఇంటికి ఎక్కడి నుండి అయితే వెంటిలేషన్ వస్తుందో గర్భంలోకి ఆ ఇల్లు అద్భుతం. దాన్ని జయగృహము అన్నారు. షోడశ గృహాల్లో జయగృహము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇలా మనం నిర్ణయం చేసుకొని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేటువంటిది ఫైనల్ చేసుకోవాలి. సకల జన సుఖనో భవంతు. స్వస్తి.